నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అద్దంకిలో చాలా కీలక వైసీపీ నేతగా ఉన్న కృష్ణ చైతన్య ఈరోజు చంద్రబాబు నాయుడు కలిశారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. అద్దంకిలో చాలా వరకు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా భీకర పోరాటం చేసిన పరిస్థితి. సార్, మొన్న ఎలక్షన్స్లో మీరు కానీ లేకపోతే మీ ప్రత్యర్థుల చేత పెద్ద ఎత్తున యుద్ధం జరగాల్సిన పరిస్థితి, కానీ ఈరోజు మళ్ళీ అదే పార్టీతో మీరు జాయిన్ అవుతున్నారు. ఏంటి ఈక్వేషన్? రాజకీయాల్లో ఎన్ని సర్వసాధారణం. వ్యక్తిగత తగాదాలు ఎవరు లేదు నాకు. రాజకీయపరమైన అంశాలే కానీ మనం ఈ పార్టీలో ఉంటాం, మనం గెలవాలనుకుంటాం. అంతేగాని ఎదుటి వ్యక్తితో నాకు ఎక్కడ కూడా వ్యక్తిగతమైన విభేదాలు అయితే ఎప్పుడూ లేవు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా మిమ్మల్ని ఎందుకు దూరం చేసి, ఎందుకు మీకు సీటు కేటాయించలేకపోయింది? ఇది కేవలం ముఖ్యమంత్రి గారు బాబాయ్ సుబ్బారెడ్డి గారి వల్లే. ఆయన వ్యక్తిగత మా మీద పెట్టుకున్న ద్వేషం కానివ్వండి, లేదంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళ సొంత నియోజకవర్గం అయ్యింది కాబట్టి వాళ్ళు పెత్తనం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బినామీని తీసుకొని వచ్చి ఈరోజు టికెట్ ఇప్పడం చెప్పింది. పాపం అతను కూడా ఓ బకరా, ఏం తెలియదు, ఇక్కడ వ్యక్తి కాదు, ఈ ప్రాంతం వ్యక్తి కాదు, ఎక్కడో ఆయన వ్యాపార భాగస్వామి తీసుకొని వచ్చి ఇక్కడ పడేశాడు. గెలవడం తెలుసు, గెలవరు. 4 సంవత్సరాలు ఒకవేళ అధికారం వస్తే మనమే పెత్తనం చేద్దాం, చివరి సంవత్సరంలో ఇంకో బకరాన్ని తెచ్చి పెడదాం, అదే వాళ్ళ ఆలోచన. ఇంతకాలంగా అద్దంకిలో మీరు చాలా కష్టపడ్డారు పార్టీ గురించి కావచ్చు, అక్కడ జరిగిన వ్యవహారాల్లో. సో ఈరోజు మమ్మల్ని పార్టీ దూరం చేసుకోవడంలో కూడా ఉద్దేశం అది ఇప్పుడు అధినేత ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ బాబాయ్ చెప్పినా కూడా నియోజకవర్గ పరిస్థితి ఏంది, నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ అభ్యర్థి ఏ విధంగా తిరుగుతున్నాడు, అతని బలాబలాలు ఏంది, వాళ్ళ కుటుంబం ఏ రకమైన కుటుంబం, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. చివరి మూమెంట్లో ఆయన నిర్ణయం ప్రకటించేటప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. నాకు ఈ విధంగా చెప్పారు. ఆ మాట అన్నప్పుడు ఎందుకు ఇదంటే సింపుల్గా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నారు. సో పక్కన నాన్నగారు కూడా ఉన్నారు. ఎక్స్పెరిమెంట్ చేసే నియోజకవర్గం అర్థం కాదని చెప్పి గట్టిగా కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. సరే, ముఖ్యమంత్రి గారితో గట్టిగా మాట్లాడే నాన్నగారు గట్టిగా కొంచెం ఆవేశానికి లోనై, అంటే సడన్గా, ఎందుకంటే 2 నెలల ముందు కూడా నువ్వే అభ్యర్థి అంత బాగుంది అనేది పని చేసుకోమని చెప్పినప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ ఈ రకంగా చెప్పి దానికి సమాధానం ఏ రంగంలో, అంటే ఆ అభ్యర్థిని ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనేసరికి కొంచెం ఆయన ఆవేశానికి లోనై కొంచెం మాట్లాడంతో పక్కన ఉన్న సజ్జల గారు ఇట్లాంటి వాళ్ళు వద్దులేదని ఆ రోజు బయటికి తీసుకుని రావడం జరిగింది. నేను ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అన్న ఒకసారి ఆలోచించండి, ఒక వారం ఆపండి, సర్వే చేయండి, మళ్ళీ 1-2 సార్లు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మామూలుగా ఈ నియోజకవర్గం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం, మీకు కూడా తెలిసిందే. మీరు ఒకసారి ఆలోచించి మరి దీన్ని ప్రస్తుతానికి ఆపి మళ్ళీ సర్వే చేయించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నిర్ణయం ప్రకటిస్తే రేపు మళ్ళీ ఏదన్నా నన్నే మళ్ళీ మీరు పరిశీలన చేసి నన్ను పిలిచినా కూడా ఈ లోపల డిస్టర్బ్ అయ్యిద్ది. మీరు నాకు 100 కోట్లు ఇచ్చి నాకు పోటీ చేయమన్నా కూడా నేను గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వన్స్ చచ్చిపోయినాక అది పోయిద్ది అని నేను చాలా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన లేదు, నువ్వు గెలిపించుకోనరా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు 2029లో డీలిమిటేషన్లు వస్తాయి, మనం అప్పుడు. కానీ ఒకవైపు ఇప్పుడు దాకా మీరు గుట్టిపాటి రవితో ప్రత్యర్థి చేసిన పరిస్థితి, కానీ ఈరోజు రవి మీరు గతంలో ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా, బట్ మీకున్న కొంత రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా, బట్ కొంత గ్యాప్ అనేది సర్దుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సహజంగా కొంచెం అంటే వ్యక్తిగతంగా ఏం లేదని మీకు ఇంతకుముందు చెప్పా. వ్యక్తిగతంగా ఏ రోజు లేదు, విధానపరమైన రాజకీయపరమైన ఇదే తప్ప ఏ రోజు కూడా మాకు వ్యక్తిగతంగా మేము ఇది చేసుకున్న సందర్భం లేదు. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్గా ఎప్పుడన్నా నేనైనా దూషించానంటే ఒకసారి చివరిలో, అది కూడా మాకంటూ ఒక ఈ పార్టీలో వెనక నుంచి ఒక నడిపిస్తుంటుంది, మీరు ఇట్లా తిట్టాలి, మీరు ఈ రకంగా కామెంట్ చేయాలి, మాకు ఇన్ఫ్యాక్ట్ స్క్రిప్ట్ ఉంది, ఇంకా నేను మాట్లాడకూడదు, ఇంకా నేను చూపించాలనుకుంటే ఇప్పుడు పార్టీ బయటకు వచ్చాం కాబట్టి మనం మాట్లాడకూడదు, పద్ధతి కాదు కాబట్టి మాట్లాడట్లా. లేకపోతే నా ఫోన్ తీసి చూపిస్తే వాళ్ళు ఏ విధంగా చేయమంది అన్నీ చూపిస్తే కూడా అది నిజంగా ప్రజలు అసహించుకుంటారు. నిజంగా అంటే ఆ రకంగా వాళ్ళు మాకు
నోట్ రాయాలని కూడా ఏ విధంగా మీరు ప్రెస్లో మాట్లాడాలని కూడా మీకు పంపిస్తారు మాకు. అంటే ఇప్పుడు మీకు తెలుగుదేశంలో కూడా సీట్ లేదు, గొట్టుపాటిగా ఆల్రెడీ ప్రకటించేసిన పరిస్థితి. ఇప్పుడు కృష్ణ చైతన్య ఏం చేయాలి? చూద్దాం, ఇంకా 2 సీట్లు ప్రకటించలే మా జిల్లాలో. మనం దర్శి చేస్తానని అడిగాము. సో పరిశీలన చేస్తానన్నారు. ఎందుకంటే గతంలో బిఫోర్ డీలిమిటేషన్ 2004 దాకా నాన్నగారు అప్పుడు దాదాపు 5 సార్లు 78 నుంచి దాదాపు పోటీ చేస్తున్నారు కాబట్టి అందులో ఒక 2 మండలాలు ఉన్నాయి అక్కడ. సో మొదటి నుంచి అందరికి కూడా పరిచయం ఉంది. సో మనకి ప్రత్యేకంగా మా వరకు అంటే ఒక 4,000 3 నుంచి 4,000 ఓట్ బ్యాంక్ పర్సనల్గా వచ్చేది ఉంది. ఆ నియోజకవర్గం చాలా టైట్ కాన్స్టిట్యున్సీ. సో అది మనం అయితే అది కొంచెం లాభపడతాం, 100% మనం గెలుస్తామనే నమ్మకంతో అది పరిశీలించాలని అడగడం జరిగింది. సో తప్పకుండా పరిశీలిస్తానని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ప్రకాశం జిల్లా నుంచి ఖచ్చితంగా మరోసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున రంగంలో దిగబోతున్న ఆశ అయితే ఉంది. కంపల్సరీ ఆశ అనేది ఉండాలి కదా. పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా ఉంటుంది. ఉన్నా లేకపోయినా డెఫినెట్గా పార్టీ కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసి తప్పనిసరిగా ఈ పార్టీలోనే కొనసాగుతూ ముందుకెళ్తాం. మా ఫైనల్ లక్ష్యం ఇక్కడ అభ్యర్థులను గెలిపించడం, మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడమే మా. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మొత్తం మీద చైతన్య అయితే ఒకటే చెప్తున్నారు, తనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అద్దంకి టికెట్ గొడ్డుపాటికి ప్రకటించినప్పటికీ కూడా దర్శి కాన్స్టిట్యున్సీ తనకు కావాలని చెప్పి చంద్రబాబును అడిగానని చెప్పి కోరారు. అయితే సాధ్యమైనంత వరకు 2-3 రోజుల్లో చూసి నిశ్చితంగా పరిశీలించి ఆహారాన్ని క్లియర్ చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.